అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్డింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళమంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్డింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? కాలి గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ ఆయనది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరినైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం, పబ్లిక్గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు? నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశేస్త్రాలనే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు? చెగువేరా బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతువే కదా. నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు. గద్దర్ మోసం చేయలేడు, చెగువేరా బొమ్మలు పెట్టుకోలేడు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు. రోజుకో కథ పడుతున్నావు. చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. మరి మనం ఏమనాలంటే, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే 2-4 గంటలు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు అన్నాడు. నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు? ఆయన పాపం అమాయకంగా 2-4 గంటలు అంటే నేను జైలు పెడతామంటున్నాడు, అరెస్ట్ చేస్తామంటున్నాడు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అందుకని మనం ఏం చెప్పాలంటే, తెలంగాణ వచ్చినాక తెలంగాణలో తెలంగాణ రాజ్యం ఉందా? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు. మీడియా వాళ్ళకి అక్రెడిటేషన్ ఉందా? ఎవరికి ఉన్నది? మొత్తం శాటిలైట్ ఛానల్ అంటారు. శాటిలైట్ ఛానల్ అన్నీ ఆంధ్రలే కదా. ఒక V6 టీ న్యూస్ తప్ప అన్ని ఆంధ్రలే. మరి ఆంధ్రలకే అక్రెడిటేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అక్రెడిటేషన్ పాలసీ చూసుకుందాం, మొత్తం ఆంధ్రలకే. సోయిందా? వాడు ఎవడు కమిషనరు? సోయి లేదు. మంత్రి ఎవడు? వాడిని సోయి లేదు. ముఖ్యమంత్రికి అసలే సోయి లేదు. తెలంగాణ వచ్చినాక కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్లో మాట్లాడదాము, అక్రెడిటేషన్లన్నీ ఆంధ్రలకే వస్తున్నాయి, తెలంగాణలోకి లేదు. శాటిలైట్ ఛానల్ తెలంగాణ లేవు. అన్ని వాళ్ళే. సోషల్ మీడియాకి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. కేబుల్ ఛానల్కి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. మరి ఎవరికి ఇస్తున్నారు? ఎంత అన్యాయం ఏంది? పోనీ ఛానళ్ళల్లో అక్కడక్కడ ఇక్కడ తెలుగు ఎన్టీవీలో ఒక్కతే అమ్మాయి ఉంది, తెలంగాణ అమ్మాయి. ఆ అమ్మాయికి అక్రెడిటేషన్ లేదు. మళ్ళీ అంతా వాళ్ళే. జూబ్లీస్ అంతా ఆంధ్రలో కదా. ఫిల్మ్నగర్ జూబ్లీ సొసైటీ అంతా వాళ్ళే. హౌసింగ్ సొసైటీ, జూబ్లీస్ క్లబ్, ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిల్మ్నగర్ క్లబ్ మొత్తం ఆంధ్రలో కూడా ఒకటే కులం. రామనేని, సామనేని, కామనేని, నడపనేని, వాళ్ళమనేని, దేవినేని, కేతినేని ఒకటే కులం వాళ్ళు. మీరు ఆ వాసన కమ్మవాసన మురుక చూసుకుంటూ పోతే జూబ్లీస్ వచ్చేస్తుంది. అంత అన్యాయంగా ఉంటాయి. యూ కెన్ స్మెల్ యువర్ వే టు జూబ్లీస్. అంత అన్యాయంగా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా రాజ్యాంగానికి ఉన్న 4 అంగాలు ఆంధ్రుల చేతుల్లోనే ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ, నేను చంద్రబాబు శిష్యుని అంటున్నాడు కదా ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు అంటే మొత్తం లెజిస్లేచర్ వాళ్ళ చేతులు ఉంది. మంత్రులంతా వాళ్ళే. అదే తుమ్మల నాగేశ్వరరావు, అదే అంతా వాళ్ళే. అది జ్యుడిషియరీ మళ్ళీ వాళ్ళే ఉన్నారు. జ్యుడిషియరీ నిండా ఆందోళనలో ఉన్నారు ఇప్పటికీ. ఎగ్జిక్యూటివ్ అంతా మళ్ళీ వాళ్ళే కదా. అదే నవీన్ మిత్తల్, అదే జయేష్ రంజన్, ఆఫీసర్ అంతా వాళ్ళే. సీఎం ఆఫీస్ నిండా వాళ్ళే ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. అది ఉంది. మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. 4 అంగాలు, రాజ్యాంగానికి సంబంధించిన 4 అంగాలు ఇంకా ఆంధ్రుల చేతుల్లో ఉన్నాయి. తెలంగాణకు రాలేదు, వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. మాట్లాడితే జన్నడు లేని పోలీసులు చూడండి, ఇంత మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు బయట. ఎందుకు ఇంత ఇంటెలిజెన్స్ ఎందుకున్నది ఇక్కడ? అందుకనే మనం ఏం చేయాలంటే గట్టిగా పోరాటాలు చేయాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎవడైనా తెలంగాణ, కొండలక్ష్మణ్ బాబు లేకుండా తెలంగాణ వచ్చిందా? సంగమరెడ్డి సత్యనారాయణ గారు లేకుండా తెలంగాణ వచ్చిందా? గద్దర్ లేకుండా వచ్చిందా? విమలక్క లేకుండా వచ్చిందా? వీళ్ళ పేర్లు ఏమన్నా చెప్తుండా? కేసీఆర్ చెప్పలే, వీళ్ళు చెప్తలేరు. ఆఖరికి
బాలనాగమ్మ కథల బాలవదిరాజు పోయి పులిని చంపుతాడు, పేరుగాడు పోయి నేనే చంపినంటాడు, వాడు ముఖ్యమంత్రి అవుతాడు, పేరుగాడే ముఖ్యమంత్రి. అసలు ఎవరు కదా, అప్పుడైనా ఇప్పుడైనా అదే పరిస్థితి ఉంది. వీళ్ళకైతే అసలే తెలియదు ఎవరేందో. అందుకనే మళ్ళీ మనం ప్రజల్ని ఏకం చేయాలి, అందరిని ఏకం చేయాలి. తెలంగాణ రాలే, మనం కోరుకున్న తెలంగాణ రాలే, ప్రజాస్వామిక తెలంగాణ రాలే, సామాజిక తెలంగాణ రాలే. దొంగలే మళ్ళీ ఆంధ్ర దొంగల చేతుల్లో ఇక్కడ ఉంది, ఇది ఉంది. కాబట్టి మళ్ళీ మనం చేయాలి, చేసి పోరాటాలు చేసి మళ్ళీ తెలంగాణ చేయాలి. ఎవరైనా ఆంధ్రోడు ఇట్లా వచ్చి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడిని ఆ తెలంగాణ రాకుండా చేయాలి, హైదరాబాద్లో అడుగు పెట్టకుండా చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా పెట్టదు, పవన్ కళ్యాణ్ కూడా పెట్టదు. ఎట్లా పెడతావు రాను అనాలి. విగ్రహాలన్నీ ఆంధ్రలోనేనా? గద్దర్ విగ్రహం పెట్టిస్తారు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్లో గజ్జల స్వామి అంటే ఆయన 7 రోజుల విగ్రహం చేసిండు, ఏడాది నడత నుంచి తిరుగుతుండు. గద్దర్ విగ్రహం పెట్టిస్తలేరు. ఆదిలాబాద్లో అంబేద్కర్ విగ్రహం పెట్టిస్తలేరు, హైదరాబాద్లో కూడా పెట్టిస్తలేరు. కానీ ఆంధ్రలో బొమ్మలు అయితే వస్తాయి. రోషయ్య అడ్డుకున్న రోషయ్య విగ్రహం ఉంటుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాడు ఏం పాటలు పాడిన అన్ని బూత్ పాటలే. నీ అదనం మీద మందారా, నీ నడుము మీద వడ్డాన అని ఇటువంటి బూత్ పాటలు పాడినోడు వాందా పెడతారు. చివరికి ఎన్టీఆర్ది కూడా పెడుతున్నారు, రేపు చంద్రబాబు కూడా పెడతారు, లోకేష్ కూడా పెడతారు, పవన్ కళ్యాణ్ కూడా పెడతారు విగ్రహాలు ఇక్కడ. కానీ తెలంగాణలో మాత్రం పెట్టినారు. అందుకనే మనం అందరం ఏకం కాకపోతే, మనందరం సోయిలో పడకపోతే, మనం మెదడులో సోయి ఉండాలి, మన చేతిలో రాయి ఉండాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాడు లూటు చేస్తూనే ఉండు, మనం లాఠీ లేపాలి. దానికోసం అందరం ఏకం చేద్దాము, ఏకం చేసి ప్రజల్ని చైతన్యం చేద్దాం. దాన్ని సోషల్ మీడియానే వాడుకుందాం. సోషల్ మీడియా, అన్సోషల్ మీడియా మనకు వద్దు, అవి వద్దు మనకు. సోషల్ మీడియాను వాడుకొని ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం. వాడు మనం తిరుగుతుంటే వాళ్ళంతా వాళ్ళ చెంచాలే ఉన్నదంతా. పృథ్వీరాజు మాట్లాడితే వాడు బూత్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళ చెంచాలే. అందుకని మనం మన సోషల్ మీడియాను డెవలప్ చేసుకుందాం, మన ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం. మళ్ళా తెలంగాణ, ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ నిర్మించుకోవడానికి కృషి చేద్దాం. నమస్కారం.